నాన్న? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు డాడీ? నేను బాగానే ఉన్నాను గానీ నువ్వు అక్కడే ఆగు. దిష్టి తీయాలి. దిష్టి పాట పాడు తారాబాయ్. పుత్తిలి బాయ్. ఈ బాయ్ సంగతి తర్వాత చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు. ముందు నన్ను దిష్టి తీయని. అమ్మా ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గరిటె తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోతా. చలో కాశ్మీర్. వద్దు నాన్న, అక్కడ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు నేను రానివ్వరు. అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్. యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు. అప్పుడు నువ్వు వెళదు గాని. ఏది శాశ్వతం కాదు నాయన. నువ్వు లోపలికి రా చెప్తా. బాబు మా పెద్దబ్బాయి నెపోలియన్. ఓహో చిన్నోడు మెక్డవలా? అసే ఊరుకో జోకులు. ఏమన్నా అంటే కోపం. ఈయన పేరు అమీర్ ఖాన్. హలో. ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని. నువ్వు అమీర్ ఖాన్ లా లేవే, సల్మాన్ ఖాన్ లా ఉన్నావే. నన్ను పరిచయం చేయక చంపేస్తా. ఏమండే పరిచయాలకే బాసిపోతారా? చచ్చిపోతా. నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు. వీడు కోకిలా లేడే, కాకిలా ఉన్నాడే అంటాడు. ఎక్కడో పోర్టల్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను. చంపేస్తా. అచ్చా ఊరుకో. నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందేనా అన్న? అందింది నాన్న. చాలా నచ్చింది. ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి? టైం బ్యాడ్. ఎవరు తప్పించగలరు పిల్లి? సారు మా వాడి పెళ్లి తిరుమల పైన. తిరుమల పైనంటే పైన? అచ్చా ఊరుకో. నీకు అన్ని జోకులే. పెళ్లికి రాకపోయినా పర్వాలేదు. రిసెప్షన్ మాత్రం ఇక్కడే. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు? రాడా? ఎందుకు రాను బాబు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్లుకుంది. వస్తాం, చూస్తాం, ఏడుస్తాం, వెళ్దాం. లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లెస్ శోభరాజ్, మొహదుద్దీన్, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళకి అది అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళెర్ర చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు. సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను. వేణు అన్నా, నీకు అదృష్టం గజ్జి కుక్క పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. ఆరోగ్యం కదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం. నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడ్ లో మ్యారేజ్. రే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపతీసి వీరప్పన్ తమ్ముడేమన్నా? క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయినోళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఏ పెళ్ళాని నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు. ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, 5 భార్యల్ని చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్నా. కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా. చేసుకోవచ్చంటావా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకే అన్నా. అన్నా, 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచికి జింకిచికి. నేను ఆపరేషన్ చేయలేను.
ఏంటి నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది కాదు, అద్దె ఇంట్లో పేషెంట్స్ లేక చిరంజీవి సోదరు తుప్పు తుడుచుకుని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్లో డాక్టర్ అంటరా? క్యా ఊరుకోండి, బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చేట్టు ఉండాలి. ఏంటి నోటుకొచ్చేట్టు అలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. 6 నెలల అద్దె బాకీ పెట్టి నాకు బుద్ధి లేదంటావా? సాయంత్రం లోపల ఉన్న 6 నెలల అద్దె ఇవ్వకపోతే సామాన్లు పెట్టి పారేస్తాను. నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏయ్, ఏంటిది? ఆ వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే నిగాడినా? ఆ మీరు గాడిదో కాదో నాకు తెలియదు కానీ నేను మాత్రం వదిలే, వసుదేవుడిని. వదలు. నేను వదలను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. టెస్టింగ్ టెస్టింగ్. ఏమిటిది నరుసా? పాపా నీ పేరేంటి? పాంచాలి. ఆహా, ఎప్పుడూ లో బీపీతో పడుకునే ఉంటున్నాను. కాస్త బీపీ నేను లేపుతా. నువ్వు ఉండవయ్యా. మీరేం కంగారు పడకండి అంకుల్, నేను చెక్ చేస్తాగా. అప్పుంటే ఉన్నావు గాని అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా. పాపా ఏమై ఇట్రా, ఏంటి బాబాయ్? అర్జెంట్ గా డబ్బులు తెచ్చుకోవాలని నా సైకిల్ తీసుకెళ్ళావు. ఏమైంది? సైకిల్ మీద డబ్బులు తెచ్చుకున్నా. సైకిల్ మీద వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నావు, బానే ఉంది. మరి నా సైకిల్ ఏది? అబ్బా, నీ సైకిల్ మీద 500 తెచ్చుకున్నాడయ్యా. అది సరేనయ్యా, మరి నా సైకిల్ ఏది? సరే చెప్తే అర్థం చేసుకో. నా నేను సైకిల్ మీద సైకిల్ 500 తెచ్చుకున్నా. అర్థం చేసుకోవాలి కదా నువ్వు. బాబు చెప్తున్నాడు కదా, అర్థం చేసుకోవా? అరే చెప్తే అర్థం చేసుకోడేంట్రా బాబు. నీ సైకిల్ మీద వెళ్ళి 500 రూపాయలు తెచ్చుకున్నాను. అది చెప్తే అర్థం చేసుకోవాలి కదా. నేను 500 అది సరే, నా రూపాయలు. సైకిల్ ఏది? అరే రే 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 అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చెప్తే అర్థం చేసుకో. మళ్ళీ ఏదన్నా వెధవ పని చేశారా? చిచి ఏదో పని ఏం లేదు బాబాయ్. ఆయన సైకిల్ మీద 500 తెచ్చుకున్నా అంతే. మరి నా సైకిల్ ఏది? అబ్బా, చెప్తే అర్థం చేసుకోండి. ఏమండి బాబు బాబాయ్, ఇలాంటి విషయాలు మీరు చాలా చక్కగా చెప్తారు. చెప్పండి. నీ సైకిల్ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి వారు 500 తెచ్చుకున్నా. చాలా చక్కగా చెప్పారు. అర్థం ఒరేయ్, చేసుకో. సాయంత్రం లోపు నా సైకిల్ ఇవ్వకపోతే బంపర్లు పగిలిపోతాయి, జాగ్రత్త. ఒరేయ్, ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఇలాంటి పోకిరీ పనులు చేస్తూ ఎందుకురా పరువు తీస్తారు? అది కాదు బాబాయ్, మాకు ఉద్యోగాలు దొరికేంత వరకు ఏదో ఒక రకంగా టైం పాస్ చేయాలి కదా. టైం పాస్ కోసం ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తుంటే మీ లైఫ్ ఏ పనికి రాకుండా పోతుందిరా. వీళ్ళందరితో మనకెందుకు తాతయ్య? పద పోదాం. దా, అది కాదురా, దా తాతయ్య. వీళ్ళ వల్ల మనకు ఈ ముసలోడి కనపడితే చాలు. టీవీలో పందుల పెంపకం ప్రోగ్రామ్ చేస్తున్నంత చండాలంగా నీతులు చెప్తారా బాబోయ్. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. మహిమగల కాయని సంపాదించాడు, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. అది మాకు ఇచ్చావనుకో మాకు కూడా తృప్తిగా ఉంటుంది. నీకు ఇవ్వడం ఏమిటి? డబ్బిస్తా అన్నాగా. డబ్బులు ఎవరికి కావాలరా? ఆ కాయని ఇవ్వరా? ఇవ్వను 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 ఇవ్వరా మరి లాక్కునేలా ఉన్నా. కొంచెం ట్రబులైనా మింగేశాను, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఒరే మింగేశాడు రా. ఒరే కక్కరా. కక్కను. కక్కరా. కక్కలేను. కక్కరా. వదలండి, కక్కుతాను కక్కుతాను. కింద చూడండి, కాయన పడుతుంది. పడుకోండి. ఏడ్రా ఎడిపోయాడు? ఉండండి చెప్తాను. లాక్కోవడానికి కూడా వీల్లేదు. విజిలేస్తే చాలు, కడుపులోంచి ఒక విజిలు. తొక్కుతాను. అందరూ ఒకసారి ఇలా తిరగండి.